హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వ్లాగ్ ఏంటంటే ఇదేంటి మంచుకొండ చూపిస్తుంది అని అనుకుంటున్నారా? మంచుకొండ అయితే కాదండి బాబోయ్. ఇది నేను మా ఇంట్లో ఆవు పాలు వాడికి పెడతాం కదా, ఆవు పాల్లో వచ్చే స్వచ్ఛమైన మేగడ అనమాట. ఈ మేగడని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఇలా మంచుకొండలా తయారైందనమాట అండి. దీన్ని ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఎలా తయారు చేయాలో మీకైతే చూపిస్తాను, చూసేయండి. ముందుగా అయితే ఆ మంచుకొండని అనమాట మిక్సీలో పట్టేసుకోవాలండి. ఇలా మెత్తగా ముద్దలా పేస్ట్ చేసి ఇలా వాటర్లో అయితే వేసుకుంటూ ఉండాలన్నమాట. సో చూస్తున్నారా మా అమ్మ ఎలా చేస్తుందో, మీకు ఆ విధంగానే చూపిస్తాను. ఇలా ముందుగా వాటర్లో అయితే వేసేసుకోవాలి. సో చాలామంది ఫ్రిడ్జ్లు ఇంట్లో ఉండవు కదండి, వాళ్ళు ఏం చేయాలి అంటే వాళ్ళు ఫ్రిడ్జ్లో లేకపోతే మనం చిన్న చిన్న పురుగు అనేది పట్టేస్తుంది అనమాట. చిన్న చిన్న పురుగు పట్టేస్తే మనం ఆవు నెయ్యి చేసేటప్పుడు బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది కదా. ఆ స్మెల్ రాకుండా ఉండాలంటే ఈ వీడియోలో నేను ఒక చిన్న చిట్కా అయితే చెప్తాను, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. సో ఈ విధంగా అయితే ఆ వాటర్లో నుంచి ముద్దను అయితే తీసేయాలి. సో ఫ్రిడ్జ్ లేని వాళ్ళు ఏం చేయాలి అంటే ఒక పళ్ళెంలో వాటర్ అయితే నిండుగా పోసేసుకొని మనం ఏ బౌల్తో అయితే మేగడని తీస్తామో ఆ బౌల్తో మేగడని ఆ వాటర్లో పెట్టేసుకొని రోజు వాటర్ మారుస్తూ ఉండాలండి. అలా మార్చడం వల్ల చిన్న పురుగు అనేది పట్టకుండా ఉంటుందన్నమాట. లేదు అంటే ఆ పురుగు పడితే మాత్రం చాలా అంటే చాలా కొంప అయితే వస్తుంది. ఆవు నెయ్యి చేసేటప్పుడు చాలా మంచి స్మెల్ రావాలంటే నేను చెప్తానన్నాను కదండి ఆల్రెడీ చిట్కా. సో ఈ విధంగా అయితే వెన్నని తీసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని మరగపెట్టేసుకోవాలండి. ఏ వాటర్ ఏమీ తగలకుండా అయితే మరగపెట్టుకోవాలి. అది మరగపెట్టుకుంటే అలా అలా కరిగి వాటర్లా చేరుతుందన్నమాట. సో చూస్తున్నారా, చాలామంది షాప్లో అయితే ఆవు నెయ్యిని కొనుక్కుంటారు కదా. ఆవు నెయ్యి కొనుక్కున్న వాళ్ళకి ఏంటంటే కెమికల్ చాలామంది యూజ్ చేస్తారు కదండి. చాలా ఇంగ్రీడియంట్స్ అయితే దాంట్లో యూజ్ చేస్తారు కనుక చాలామందికి ఇంట్లో చేసే నెయ్యి అనేది ఇష్టం కనుక మనం ఇంట్లోనే ఈ విధంగా అయితే తయారు చేసుకోవచ్చు. ఏ ఇంగ్రీడియంట్స్ ఏ కెమికల్ అయితే కలవదండి. నెక్స్ట్ మనం తినే ఫుడ్లో కూడా ఈ నెయ్యిని వేసుకుంటే చాలా హెల్దీ అండి. సో ఈ విధంగా ములగాకునైతే నేను తీసేసుకుంటున్నాను. ఇదైతే ఇప్పుడు వేసేయకూడదండి. నేను చెప్పాను కదా, బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలి అంటే మనం నెయ్యిని మరగపెట్టేటప్పుడు నెయ్యి వస్తుంది అనే టైంలో అయితే ములగాకునైతే యాడ్ చేసేసుకోవాలి. సో నాకు నెయ్యి అయితే ఫైనల్గా కొద్దిగా వస్తుంది కదా, చూస్తున్నారా. ఈ లోపల మేగడ అయితే ఇంకా ఉందండి, అది బాగా ఇదయ్యేంత వరకు మనం మరగపెట్టేసుకొని సో ఫైనల్గా అయితే ములగాకునైతే నేను వేసేసుకుంటున్నాను. ములగాకు దొరకని వాళ్ళైతే కరివేపాకును కూడా వేసుకోవచ్చండి, బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట. మేము ఫ్రిడ్జ్లో పెట్టిన మేగడ కనుక మాకు ఎటువంటి స్మెల్ అయితే రాదండి. బయట చాలామంది అంటే ఫ్రిడ్జ్ లేని వాళ్ళు బయట పెడతారు కదా, వాళ్ళకి స్మెల్ అనేది వస్తుంది కదా. ఆ స్మెల్ రాకుండా ఉండాలంటే ములగాకు లేదా కరివేపాకు అయితే వేసుకోవచ్చండి. సో ఫైనల్గా అయితే నాకు నెయ్యి అయితే రెడీ అయిపోయింది, స్వచ్ఛమైన ఆవు నెయ్యి రెడీ అయిపోయిందండి. సో వడపోసుకుంటున్నాను, ఎందుకంటే ఆకును వేసాను కదండి. అండ్ చిన్న మేగడ అనేది ఉండిపోతుంది కదా, ఆ మేగడ అనేది నెయ్యిలో పడిపోకుండా ఉండాలి అంటే సో ఇలా వడపెట్టి నేను ఒక బాక్స్లో పెట్టి అయితే ఉంచేసుకుంటున్నాను. సో ఫైనల్గా అయితే నాకు ఆ బాక్స్కి సగం అయితే వచ్చిందండి. అదే కొంటే మనం బయట చాలా నెయ్యి అనేది ఎక్కువ రేటుగా ఉంది కదా. సో మనం ఇంట్లో తయారు చేసుకుంటే అదొక రకం ఆనందం అనమాట. సో నేను ఇలా ఈ విధంగా పూజలకి అండ్ మనం తినే వస్తువులకి అయితే నేను ఈ నెయ్యిని యూజ్ చేయించుకుంటానమాట. సో చూస్తున్నారా, నేనైతే శనివారం పూజలు అయితే చేస్తానన్నమాట. శనివారం పూజల్లో నేనైతే పెట్టేసుకుంటాను. సో స్వచ్ఛమైన ఏ కెమికల్ ఏ ఇంగ్రీడియంట్స్ లేని ఆవు నెయ్యి ఇంట్లోనే రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి వెంటనే. సో అలాగే కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే పాత వీడియోని కూడా చూసేయండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే